ఐపీఎల్ 18వ ఎడిషన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బోని కొట్టింది. లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన ఈ ఉత్కంఠ పోరులో ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించింది. ఓ దశలో ఓడిపోయేలా కనిపించిన ఢిల్లీ అశుతోష్ శర్మ పోరాటంతో సంచలన విజయం నమోదైంది. లక్నో సూపర్ జైంట్స్ నిర్దేశించిన 210 పరుగుల లక్ష్యాన్ని మరో 3 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. టాస్ గెలిచిన ఢిల్లీ ముందుగా బౌలింగ్ ఎంచుకోవడంతో లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ కొనసాగించింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ 72 పరుగులు, పూరన్ 75 పరుగులతో ఈ ఇద్దరు హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో ఢిల్లీ 8 వికెట్లకు 209 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ పవర్ ప్లే ముగిసే లోపే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో అక్షర్ పటేల్, టెస్టర్ స్టబ్స్ పోరాడిన చివరకు క్రీజ్ లో ఉండలేకపోయారు. ఓటమి తప్పదనుకున్న దశలో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు అశుతోష్ శర్మ అలాగే విప్రజ్ నిగమ్ గొప్పగా పోరాడారు. ముఖ్యంగా అశుతోష్ శర్మ ఒత్తిడిలోనూ సత్తా చాటాడు. 31 బంతుల్లోనే 66 పరుగులు చేసి ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. వాస్తవానికి ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ విజయం సాధించాల్సింది. మ్యాచ్ చివరి ఓవర్లో ఢిల్లీ విజయానికి 6 రన్స్ అవసరమయ్యాయి. స్ట్రైక్ లో మోహిత్ శర్మ ఉండగా సింగిల్ తీసేందుకు ప్రయత్నించిన అతడు బంతిని బ్యాట్ కు తగిలించలేకపోయాడు. అయితే పంతు స్టెంపింగ్ చేస్తే లక్నో 5 రన్స్ తేడాతో గెలిచేది. కానీ అతడు మిస్ చేశాడు. ఆ తర్వాత సింగిల్ తీసి అశుతోష్ కు మోహిత్ స్ట్రైక్ ఇచ్చాడు. దీంతో మూడో బంతికి అశుతోష్ శర్మ 6 బాది ఢిల్లీని గెలిపించాడు. ఇక ఈ మ్యాచ్ లో స్టెంపింగ్ మిస్ చేయడమే కాకుండా ఢిల్లీ నుంచి లక్నోకు షిఫ్ట్ అయిన ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ 0 పరుగులకే డకౌట్ అయ్యాడు. ఐపీఎల్ హిస్టరీలోని 27 కోట్లు తీసుకున్న మొదటి ప్లేయర్ గా రిషబ్ పంత్ ఈ సీజన్ లో తొలి మ్యాచ్ లో ఒక్క పరుగు కూడా చేయకుండా పెవిలియన్ చేరాడు. ఇకపోతే ఓటమి అనంతరం లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ స్పందించాడు. ఈ ఓటమి నుంచి మేము గుణపాఠం నేర్చుకుంటాం. మా టాప్ ఆర్డర్ బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. ఇది బ్యాటింగ్ వికెట్. ఆరంభంలోనే మేము వికెట్లు తీశాం, కానీ వికెట్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంది. అలాగే ఢిల్లీ జట్టుకు 2 కీలకమైన భాగస్వామ్యాలు నమోదయ్యాయి. స్టంప్స్ అశుతోష్ శర్మతో పాటు విప్రజ్ నిగమ్ అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా అశుతోష్ శర్మ అయితే తన అసాధారణ బ్యాటింగ్ తో మా విజయ అవకాశాలను దెబ్బతీశాడని రిషబ్ పంత్ పేర్కొన్నాడు. మా ప్రణాళికలు ఇంకాస్త మెరుగ్గా అమలు చేసి ఉంటే బాగుండేది. మేము ఒత్తిడికి లోనయ్యి ఓటమి పాలయ్యాం. అయితే ఈ మ్యాచ్ లో మాకు గెలిచే అవకాశం వచ్చింది. మోహిత్ శర్మను స్టంప్ చేసే అవకాశం చేజారింది. కానీ క్రికెట్ లో ఇవన్నీ సహజమే. ఇలాంటి వాటిపై ఫోకస్ పెట్టకుండా మెరుగైన క్రికెట్ ఆడాలని రిషబ్ పంత్ చెప్పుకొచ్చాడు.